ఒక సీఎం గారి ఇంటి నుంచి ఎమ్మెల్యేల భార్యలు, పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, కోడళ్ళు ఉంటే కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటే అల్లుళ్ళు, వాళ్ళని సీఎం గారి ఇంటికి పిలిపించి, నారా లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు సీఎం గారు చెప్తున్నాడు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ఆ పిల్లలతో చక్కగా మాట్లాడుతూ, వాళ్ళు ఏదో తీసుకొచ్చిన చిన్న చితగా కానుక దగ్గర తీసుకుని దానికి హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, అసలు ఈ టైప్ ఆఫ్ ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో మరొక రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సాధారణ కార్యకర్తలు కలవడం కూడా పక్కన పెట్టండి, ఏమంటే ఆ రోజున ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఎమ్మెల్సీలు కూడా కలవలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కదట. ఓన్లీ సజ్జల రెడ్డి, సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే మరో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వీళ్ళే. మిగతా ఎవరు లీడర్స్ని కూడా కలిసేవాడు కాదు ఆయన. అందుకే అధికారంలో ఉండగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పార్టీలు మారిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇది రాజకీయం కాదండి, ఇది రాజకీయం కానే కాదు. ఇది రాజకీయం చేస్తే జస్ట్ ఎమ్మెల్యేలను పిలిపించి లంచ్ పార్టీ, డిన్నర్ పార్టీ ఇస్తే చాలు. కానీ వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకుని వాళ్ళకు కూడా లోకేష్ గారితో ఏదో సొంత చిన్న చిన్న పిల్లలు వచ్చారండి, లోకేష్ గారితో ఏదో ఒక మామయ్యతో మాట్లాడుతున్నట్టు, ఒక బాబాయ్తో మాట్లాడుతున్నట్టు, ఆయన కూడా చిన్నపిల్లల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎత్తుకున్నట్టు చూడడానికి ఇదొక కొత్త నూతన వరవడి అనమాట.